అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు కొత్త జీవితం. రచన నందుల సుశీలాదేవి గారు. నవ్య పత్రికలో 2004లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మి అమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. రామారావు కంఠం విని వంటిట్లో పని ఆపి వచ్చింది లక్ష్మి. ఫోనులు, సెల్ ఫోనులు, ఇంటర్నెట్లు సర్వసాధారణమైపోయిన ఈ రోజుల్లో లక్ష్మి కూతురిని ఉత్తరం రాయమని ఒత్తిడి చేస్తుంది. వనజ వ్రాసే ఉత్తరాలు తేట తెలుగులో మనిషి ఎదురుగా నిలబడి మాట్లాడినట్టుంటాయి. భర్త ఈమెయిల్ చూసుకున్న లక్ష్మికి పిల్లల దగ్గర నుంచి ఉత్తరాలు అందుకోవాలని, అందులోనూ అవి తెలుగులోనే ఉండాలని ఆశిస్తుంది. ఆ కోరిక కూతురి ద్వారానే తీరుతోంది. ఏం రాసిందండి? ఆ ఉత్తరం ముందు నా చేతికివ్వండి అంది లక్ష్మి. గబగబా కూతురు ఉత్తరం చదివింది. రామారావు సంతోషంగా అన్నాడు. అల్లుడికి ఆస్ట్రేలియా నుంచి మంచి ప్రాజెక్ట్ వచ్చిందట. వాళ్ళకి ఈ ఊరు రావడానికి కుదరదట. చదివావు కదా, మనమే మద్రాసు వెళ్ళి వాళ్ళకి వీడుకోలు చెప్పొద్దాం. రామారావు ఊహించిన ఆనందం లక్ష్మీ మొహంలో కనిపించలేదు. ఉత్తరం చదవడం పూర్తి చేసి భర్త చేతికి తిరిగిస్తూ అంది ఉదాసీనంగా. సరే, మనకి టికెట్ తెప్పించండి అంటూ మధ్యలో వదిలేసిన పనిని ముగించడానికి లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి మొహంలోని నిర్లిప్తత రామారావుని గాయపరిచింది. చాలాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కూతుర్ని వదిలి ఉండలేక లక్ష్మి బహుశా బాధపడుతుందేమోనని తనను తాను అనునయించుకున్నాడు రామారావు. రామారావు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. కొడుకు చదువులో చురుకైన వాడు. ఇంజనీరింగ్ చదివి అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగంలో స్థిరపడిపోయాడు. కోడలు కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు మనవలకి కొంచెం కొంచెం తెలుగొచ్చును. ఏడాదికి ఒకసారి కుటుంబంతో సహా వచ్చి ఒక 10 రోజులుండి తల్లిదండ్రులకు అన్ని సదుపాయాలు అమర్చి వెళ్ళిపోతూ ఉంటాడు కొడుకు. తాము కష్టపడి నాటిన విత్తనం వృక్షంగా మారి ఈనాడు మధుర ఫలాలనిస్తోంది. అందుకనే విశాలమైన తోట, సకల ఆధునిక సదుపాయాలతోనూ ఉన్న ఇల్లు తమకి అమిరాయి. కూతురు మద్రాసులో లెక్చరర్గా ఉంది. అల్లుడు కూడా మంచి కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా చేస్తున్నాడు. ఈరోజు అతనికి వచ్చిన ఈ అవకాశం అతని జీవితాన్ని మరింత శోభాయమానం చేస్తోంది. ఎందుకు లక్ష్మిలో ఆ నిరుత్సాహం? పిల్లలిద్దరూ దేశంలో ఉండరనా? కానీ వారి పురోభివృద్ధి తమకు ఆనందం కలిగించాలని లక్ష్మిలో అంతర్లీనంగా వ్యక్తమవుతున్న వేదన అతన్ని శాంతంగా ఉండనివ్వడం లేదు. ఆ రోజంతా ఆలోచనలతో సతమతమవుతూనే ఉన్నాడు రామారావు. సాయంత్రం క్లబ్కి వెళ్ళాక రామారావులో మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది. రిటైర్ అయిన ఆఫీసర్లంతా అక్కడ ఒక కూటమిలాగా ఏర్పడతారు. రామారావు చెప్పిన వార్తను విని ఓ మిత్రుడు ఎంతో సంతోషంతో అన్నాడు, రామం, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. కొడుకు 2 చేతుల డాలర్ల పంట పండిస్తున్నాడు. నీకు దోసిళ్లతో డబ్బు పంపిస్తున్నాడు. ఇక అల్లుడు కూడా ఈ దారిలోకే వచ్చేస్తున్నాడు. ఏమిటో ఇంకా ఈ వయసులోనూ నా పెన్షన్ మీద ఆధారపడే పిల్లలే నాకు. రాఘవరావు కొడుక్కి చదువు అంతగా రాలేదు. ఒక చిన్న కంపెనీలో ఒక చిరుద్యోగం చేస్తున్నాడు. అతని జీతం అతన్ని కుటుంబ అవసరాలకు చాలదు. తండ్రి అడపాదడపా సాయం చేస్తేనే తప్ప అతని బతుకు బండి సాఫీగా సాగదు. పెళ్ళైన కూతురు సంవత్సరంలో 4-5 నెలలైనా పిల్లలతో పుట్టింట్లో గడుపుతుంది. రిటైర్ అయిన రాఘవరావుకి బాధ్యతల నుంచి విముక్తి లభించడమే లేదు. ఆనందానిది మరో వ్యధ. అతనికి పిల్లలు లేరు. భార్య ఆరోగ్యం అంతంత మాత్రం. జరుగుబాటు సరిగా లేని బంధుజనం కళ్ళన్నీ అతని సిరి సంపత్తి మీదనే ఉంటాయి. కానీ అవసరానికి తమకి 4 రోజులు వచ్చి సహాయపడరని బాధపడతాడు. జానకిరామ్ది మరో కథ. అతనికి 70 ఏళ్ళు పైబడ్డాయి. తండ్రి 96 ఏళ్ల ముసలి వగ్గు. 5 ఏళ్లుగా మంచం మీదనే ఉన్నాడు. తండ్రికి చాకరీ చేయలేడు. ఆయనని వదలను లేడు. ఎదిగిన పిల్లల దగ్గర 4 రోజులు గడుపుదామన్నా అతనికి, అతని భార్యకు ఇల్లు బందికానా అయిపోయింది. సాయంత్రం పూట ఓ 2 గంటలు క్లబ్కు వచ్చి వెళ్ళడం ఒకటే అతనికి కాస్త విశ్రాంతినిస్తుంది. చాలామంది తమ తోటి వాళ్ళ జీవితాల కంటే తమ జీవిత సరళి బాగానే ఉందని అనిపిస్తుంది రామారావుకి. అబ్బాయి ఓసారి తనని లక్ష్మిని అమెరికా తీసుకెళ్లాడు. శని ఆదివారం తమిద్దరికి చూడవలసిన అన్ని ప్రదేశాలు తిప్పి చూపించాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు తనకి లక్ష్మికి ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడిచేది.
ఆ రోడ్లు అన్నీ తనకి కొత్త. కార్ డ్రైవింగ్ అక్కడ రూల్స్ పట్ల తనకి అవగాహన లేదు. ఎంతసేపు పేపర్ చదవాలి, సిడీ ప్లేయర్లో ఎన్ని సినిమాలు చూడాలి. 3 నెలలు అయ్యేసరికి లక్ష్మి వెనక్కు ప్రయాణం గట్టేసింది. అమెరికా చూశామన్న తృప్తి మిగిలింది. స్వంత ఇంటికి వచ్చాక గున్నమావిడి చెట్టు కొమ్మల చిరు సవ్వడి మనసుకెంతో ప్రశాంతతనిచ్చింది. మళ్ళీ తమ జీవితం తమకే పరిమితం అయిపోయింది. తనకి బీపీ ఉంది, లక్ష్మికి షుగర్ ఉంది. చిన్నతనం నుండి తమనే నమ్ముకున్న పార్వతి లక్ష్మికి అన్ని విధాలా సాయం చేస్తూ ఉంటుంది. 3-4 నెలలకు ఒకసారి కూతురు వస్తూ ఉంటుంది. గలగలా కబుర్లు, పిండి వంటల సువాసనలు, ఊరగాయలు, ఇంగువ పోపులు, ఇల్లంతా ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది. ఒక 2 రోజులు ఇల్లంతా సందడే సందడి. తల్లి కట్టించిన సామాన్లతో కూతురు వెళ్ళిపోయాక ఓ వారం రోజులు ఏదో వెల్తిగా ఉంటుంది. ఓ 10 రోజులు గడిచాక లక్ష్మిలో ఉత్సాహం నెమ్మదిగా చివుళ్ళు వేస్తుంది. కూతురు రాక కోసం ఎదురుచూపులు, గుమ్మడి వడియాలు, మజ్జిగ మిరపకాయలు అంటూ హడావిడి పడిపోతూ రోజులు వడివడిగా గడిపేస్తూ ఉంటుంది. కూతురు కూడా ఇండియా వదిలి వెళ్ళిపోతోందంటే లక్ష్మి మనసు భరించలేకపోతోంది. ఏ పని మీద ఆసక్తి లేదు. రామారావు గారికి భార్య మనోగ్లాని తెలుసును, కానీ తాను మాత్రం ఏం చేయగలడు? ప్రతిభ ఉన్న యువతకి అద్భుతమైన అవకాశాలు విదేశాలు కల్పిస్తున్నాయి. కాదనలేని సత్యం అది. ఆ జీవన ప్రవాహ వేగంలో తాము ఇమడలేరు. అది కఠోర సత్యమే. తమ మూలాలు ఈ గడ్డ మీదే ఉన్నాయి. ఈ వయసులో పరాయి గడ్డ మీద తమ మనుగడని సాగించలేరు. అది వాస్తవమే. మద్రాసు వెళ్లే రోజు వచ్చింది. కూతురు కోసం తయారు చేయించిన వస్తువులన్నీ చక్కగా ప్యాకెట్లు కట్టించింది లక్ష్మి. కూతురి సంసారాన్ని విదేశాలకు సాగనంపి వచ్చాక లక్ష్మి మరీ పరధ్యానంగా తయారైంది. రామారావుకి ఏదో ముళ్ళలా మనసులో గుచ్చుకుంటోంది. క్లబ్కు వెళ్ళి వస్తున్న అతని మనసులోనూ సన్నగా అలజడి మొదలైంది. ఆ రోజు క్లబ్కు కూడా వెళ్ళాలి అని అనిపించలేదు. అస్తమయ బింబానికి అభిముఖంగా నిలబడి చూడసాగాడు రామారావు. ఆకాశం ఒక విధమైన ఎరుపు రంగు పులుముకుంది. అదొక రకమైన అరుణవర్ణం. ఎన్ని అస్తమయాలు, మరెన్ని ఉదయాలు. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో ఉదయభానుని సోయగాలను తిలకించడానికి వేకువనే లేచి విశాఖ సముద్రపొడ్డున నడిచిన క్షణాలు సజీవంగా కళ్ళెదుట నిలిచాయి. బాంబేలో కొన్నాళ్లు పనిచేశాడు. జూహు బీచ్లో అస్తమయ కిరణాలను పరవశించి వీక్షించిన గడియలు అన్నీ నిన్న మొన్నటిలాగా ఉన్న జ్ఞాపకాలు. జీవితాన్ని పంచుకున్న అర్ధాంగి. తమ సంసార లత పుష్పించిన 2 ప్రసూనాలు పరసీమలకు తమ పరిమళాలను వెదజల్లడానికి వెళ్ళిపోయిన క్షణాలు అన్నీ కళ్ళెదుట నిలిచాయి. లక్ష్మి కళ్ళల్లోనూ ఉదాసీనత, ఆమెలోనూ నిరాసక్తత తనకు స్ఫటికంలాగా స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి. ఆమె ఆవేదన తనలోనూ ఆలోచనలు రేపుతున్నాయి. 6 వయసులో తాను, భార్య తీర్థంలో తప్పిపోయిన పిల్లల్లాగా మిగిలిపోయారు. దేశంలో తామిద్దరు, విశాలమైన తోట, చక్కటి ఇల్లు, మంచి పెన్షన్. కానీ ఏదో లోటు, ఏదో వెలితి. లక్ష్మి మూగ బాధ తనకు అనుభవంలోకి వస్తోంది. 25 ఏళ్ళు పిల్లల పెంపకం, వాళ్ళ చదువులు, ఉద్యోగపు బరువు బాధ్యతలు, పిల్లల పెళ్ళిళ్ళు, వీటితో అంత సుదీర్ఘకాలం జరజరా కదిలిపోయింది. ఈరోజు శేష ప్రశ్నలాగా తామిద్దరూ మిగిలిపోయారు. జీవితాలు ఎంత చిత్రంగా మలుపు తిరుగుతున్నాయి. అంతలో అతని ఆలోచనలు చెదిరిపోయాయి. లోపల నుంచి లక్ష్మి బత్తాయి రసం తీసుకొని వచ్చింది. చల్లగా, పుల్లగా, తీయగా ఉన్న రసాన్ని ఆస్వాదిస్తూ అన్నాడు రామారావు. లక్ష్మి, నాకెందుకో ఈ మధ్య చాలా విసుగ్గా ఉంటుంది. లక్ష్మి నీరసంగా నవ్వింది. మీరు పైకి చెప్తున్నారు, నేను లోపలే అణుచుకుంటున్నాను. మన ఇద్దరి పచ్చెపు వంట గంటలో అయిపోతుంది. పార్వతి అన్ని పనులు చిటికలో చేసేస్తోంది. ఆ తర్వాత అంతా ఖాళీయేగా. రామారావు హృదయంలో ఆ మాట సంచలనం రేపింది. ఖాళీ అంటే శూన్యం. రామారావు మనసు క్షణం వణికింది. లేదు, ఆ శూన్యాన్ని భరించే శక్తి నాకు లేదు. ఏదో వ్యాపకం, మరేదో సత్కార్యం పెట్టుకొని ఈ శూన్యాన్ని భర్తీ చేసుకోవాలి. లేదా ఈ శూన్యంలోని వినాశకార శక్తి తమని కబళించేస్తుంది, తమని అసహాయులను చేస్తుంది. రామారావు చటుక్కున అన్నాడు. లక్ష్మి,
చిన్నపిల్లలకు ఉచితంగా చదువు చెప్పే సంస్థను ఏర్పాటు చేద్దామా, లేదా మన ఓపిక మేరకు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు సేవ చేద్దామా? లక్ష్మి కళ్ళల్లో ఆనందం మెరిసింది. అవునండి, మీరు ఆ క్లబ్కు వెళ్ళడం మానేయండి. ఉద్యోగస్తులైన ఆడవాళ్ల పిల్లలకు సంరక్షణ లేక సతమతం అవుతున్నారు. ఎంత స్థలం ఉంది, మనకి డబ్బు కొరత లేదు. మనం ఎవరి దగ్గర ఏ రకమైన ఫీజు తీసుకోకుండా పసిపిల్లల్ని పెంచే బాల సదన్ లాంటిది పెడదాం. పగలంతా ఒంటరిగా ఉండి కాలక్షేపం కాని వృద్ధులని మనం చేరదిద్దాం. సాయంత్రానికి పసివాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రులు, ముసలివారిని వారి సంతానం తీసుకుని వెళ్ళిపోయేలాగా ఏర్పాటు చేద్దాం. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా నలుగురికి ఉపయోగపడవచ్చు. మనకు కూడా సత్కాలక్షేపం అవుతుంది. ఉత్సాహంగా చెప్తున్న లక్ష్మి వైపు ఆరాధనగా చూశాడు రామారావు. 60వ పడిలో ఉన్న లక్ష్మిలో వసివాడని ఉత్సాహం అతన్ని ఎంతో అలరించింది. డే కేర్ సెంటర్, క్రష్ రెండూ మంచివే. తమకు కీర్తి కోసమో, ప్రభుత్వ గ్రాంట్ల కోసమో, డబ్బు కోసమో కాకుండా ఉచితంగా నిర్వహించాలి. కేవలం తమకు చేతి నిండా పని ఉండి తమలోని శూన్యాన్ని పారద్రోలి తమను శక్తివంతుల్ని చేయాలి. లక్ష్మిలో ఘనీభవించిన నిరాసక్తత, నిర్లిప్తత ఈ కొత్త ఆలోచనలతో మంచులాగా కరిగిపోయింది. తమ ఆలోచనలను వీలైనంత త్వరలో ఆచరణలో పెట్టాలని రామారావులో నిర్ణయం జ్యోతిలాగా వెలిగింది. మరుసటి రోజు రాబోయే ఉషోదయం కోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూడసాగారు ఆ దంపతులు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.